ప్రధాని మోదీ విశాఖ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 20న భువనేశ్వర్ నుండి విశాఖకు చేరుకోనున్నారు మోదీ. అదే రోజు రాత్రి తూర్పు నౌకాదళ అతిథి గృహంలో బస చేయనున్నారు. మరుసటి రోజు అంటే 21న విశాఖ బీచ్ లో కూటమి ప్రభుత్వం యోగా డే కార్యక్రమం నిర్వహించనుంది. ఆర్కే బీచ్ లో ఈ యోగా డే కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్నారు ప్రధాని మోదీ. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ నుంచి ఢిల్లీకి బయలుదేరతారు మోదీ. ఇక ప్రధానమంత్రి మోదీ ఏపీ పర్యటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి అయితే విశాఖ సాగర్ తీరం అయితే సంసిద్ధమైందని చెప్పుకోవచ్చు. దాదాపు 2 చోట్ల ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అనే 2 ప్లాన్స్ అయితే జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. భారీ వర్షం కురిసినా లేదా దాదాపు చిన్న వర్షం కురిసినా కూడా అక్కడ ఎక్కడైతే సాగర్ తీరంలో ఏర్పాట్లు చేస్తున్నారో ఆ ప్రాంతంలో ఒక డయాస్ ను మాత్రం ఏర్పాటు చేస్తున్నారు. కానీ దానికి ఆప్షన్ బిలో అయితే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో, ఇప్పుడు మనం ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో అయితే భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక్కడ 40,000 మందికి పైగా అయితే ఈ యొక్క ప్రాంతంలో అయితే యోగా నిర్వహించడానికి ఇక్కడ డయాస్, మనం ఉన్న ప్రాంతంలో అయితే డయాస్ ని ఏర్పాటు చేసి ఆ డయాస్ పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ముగ్గురు ఈ ప్రాంతంలో డయాస్ పైన ఆసీనులై ఇక్కడ యోగాని నిర్వహించడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ డయాస్ మొత్తాన్ని కూడా దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇంకా దీనిపైన ఒక మానిటర్ పెట్టడం మాత్రం ఎల్సిడికి సంబంధించిన డిజైన్ మాత్రమే ఉంది. మొత్తం ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేయాలని ఆ రోజుకి ఏ విధంగా రావాలని అదే విధంగా ప్రస్తుతం అయితే దానికి సంబంధించి బ్లాక్స్ ఏర్పాటు కూడా చేయడం అయితే జరిగింది. మనం ఏదైతే విజువల్స్ లో చూస్తున్నామో ఆ బాక్సెస్ లో అయితే దాదాపు రెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. రెస్ట్ రూమ్స్ తో పాటు అక్కడ ఉండి కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి మోడీతో పాటు ఎవరైతే వస్తారో వాళ్ళకి అనుగుణంగా ఆ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదంతా కూడా 20వ తారీఖు లోపుగానే 20వ తేదీ ఉదయం అయ్యేసరికి దాదాపు ఇదంతా కూడా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. అందుకు సంబంధించి అయితే భారీ ఏర్పాట్లు అన్నింటిని కూడా చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఏర్పాట్లు అయితే చూడొచ్చు, అన్ని కూడా బ్లాక్స్ ని ఏర్పాటు చేశారు. పూర్తిగా మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఒక్కొక్క బ్లాక్ ABCDE ఇలా Z వరకు కాకుండా P వరకు, A నుండి P వరకు వచ్చే బ్లాక్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. A నుండి P అనేది చెప్పేసి బ్లాక్స్ ఏర్పడుతున్నారు. ఇందులో VVIP గ్యాలరీస్ కావచ్చు, VIP గ్యాలరీస్ కావచ్చు, మీడియా గ్యాలరీస్ కావచ్చు, దాదాపు ప్రజలు పబ్లిక్ ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకి కూడా వచ్చే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బ్లాక్స్ మొత్తాన్ని కూడా ఒక పూర్తిగా వెళ్ళడానికి కూడా ఒక రోప్, నడిచి వెళ్ళేటప్పుడు కూడా ఎవరైతే ఇప్పుడు మనకి ట్రైనర్స్ గా వస్తారో వాళ్ళకి సంబంధించి ఎవరైతే యోగా శిక్షణ అందిస్తారో వాళ్ళు నడవడానికి కూడా మధ్యలో ఒక రోప్ వేని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా కూడా ఏర్పాట్లు చేస్తూ కూడా ముఖ్యంగా ఇక్కడ వర్షం పడినా కూడా ఇది ఒక పెద్ద గ్రౌండ్, ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ అంటేనే చాలా ఎంతో పెద్దగా ఉంటుంది. ఆ గ్రౌండ్ లో అయితే ఏర్పాటు చేస్తున్నారు. పైన మనం విజువల్స్ అయితే చూడొచ్చు. ఈ యొక్క పరదాలన్నీ కూడా జర్మన్ టెక్నాలజీ సంబంధించిన పరదాలు తీసుకొచ్చారు. ఇది అంత గాలి వచ్చినా సరే, వర్షం కురిసినా కూడా కిందకి రాకుండా ఉండే విధంగా అయితే ఈ యొక్క ఏర్పాట్లన్నీ చేస్తాయి. ఏర్పాట్లను అయితే దాదాపు ఉదయం నుండి కూడా ప్రతిరోజు రోజుకు 3 సార్లు అయితే జిల్లా అధికారి అయిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వచ్చి దాదాపు అన్ని యొక్క పర్యవేక్షణలు చేస్తూ ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే అన్నింటినీ కూడా సూచన దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఆ ఏర్పాట్లు ఎలా చేయాలనే విషయాన్ని అయితే తెలుస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటికే చాలా మంది దాదాపు పోలీస్ బందోబస్తు కూడా 4,500 మందితో విశాఖ నగరం పోలీస్ బందోబస్తు అయితే నిర్వహించడానికి అయితే అందరినీ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు రాష్ట్రం నలుగుండి కావచ్చు, అలానే CRF బృందాలను కూడా తీసుకొచ్చి ఇక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటికే ఈ యొక్క ప్రాంతం మొత్తంలో కూడా చాలా మంది పోలీసులు కూడా పహారా కాస్తూ నిత్యం కూడా కాయడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి కావచ్చు లేదా VVIPs కి కానీ అందరినీ కూడా ఒకే విధంగా ఉండే విధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లన్నీ చేసే విధంగా అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే మనం కనిపిస్తున్నాయి. దాదాపు ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా యోగా మన యొక్క భారతదేశానికి ఉన్న ఖ్యాతిని పెంచడానికి అయితే ఈ యోగా ఉపయోగపడుతుందని, యోగా ఎప్పటి నుండో అనాదిగా మనకు వస్తున్నది అనే విషయాన్ని తెలియజేయడానికి అయితే
వరల్డ్ గిన్నీస్ బుక్ రికార్డులో కూడా ఈ యొక్క నేము నమోదు కావడానికి అయితే ఆంధ్రప్రదేశ్ అయితే సిద్ధం చేయడానికి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. దాదాపు 5 లక్షల మందితో విశాఖ నగరం పరిసర ప్రాంతాల్లో ఇక్కడే కాకుండా అలానే అన్ని గ్రౌండ్స్ లో కూడా ఆ రోజు యోగా నిర్వహించడానికి అయితే ఏర్పాట్లన్నీ చేయడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా సాగర్ తీరంలో పామ్ బీచ్ నుండి కోస్టల్ బ్యాటరీ వరకు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఏమైనా వర్షం పడితే ఆ పక్కన ఉన్న ఏయూ కన్వెన్షన్ సెంటర్స్ కావచ్చు, కొన్ని ప్రైవేట్ హోటల్స్ లో కూడాను హాల్స్ కూడా బుక్ తీసుకోవడానికి అయితే రెడీగా ఉంచుకున్నారు. ఎందుకంటే అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. మరొక 2 రోజుల్లో ఈ యొక్క ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తామని అయితే స్థానికంగా ఉన్న ఎవరైతే కాంట్రాక్ట్స్ తీసుకున్నారో వాళ్ళైతే చేస్తుంది. జర్మన్ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఈ యొక్క నిర్మాణం అయితే దాదాపు పటిష్టంగా ఉండే అవకాశం ఉంటుందని, ఎటువంటి గాలులు వచ్చినా సరే ఎండ వచ్చినా సరే ఎవరు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. వాన కూడా చినుకు కూడా లోపలికి రాకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడంతో తడి ఏం లేకుండా యోగా ఆసనాలు వేసేటప్పుడు ముఖ్యంగా అయితే గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కింద ఉండేటప్పుడు వాళ్ళు యోగాసనాలు వేసేటప్పుడు ఆ తడి గానీ ఏమైనా ఉంటే ఆసనాలు వేయడానికి ఇబ్బంది కలుగుతుంది కనుక దాదాపు బయటనే అటువంటి ఏమి లేకుండా కాళ్ళను కూడా క్లీన్ చేసుకునే విధంగా అయితే ఏర్పాట్లు చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఈ ఏర్పాట్లన్నీ కూడా మరో 2 రోజుల్లో పూర్తయిన విషయాన్ని అయితే అధికారులు తెలియజేయడం జరుగుతుంది. కెమెరామెన్ ప్రసాద్ తో సూర్యప్రకాష్, రాజేంద్ర, విశాఖపట్నం.